2024 IPL మ్యాచ్ నెంబర్ 8 హైదరాబాద్ సిటీలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా మార్చి 27వ తారీఖు SRH వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరగబోతుంది. ఈ సీజన్ లో SRH టీమ్ కి ఇదే ఫస్ట్ హోమ్ మ్యాచ్ కాగా ముంబై ఇండియన్స్ కి మాత్రం ఇది రెండో హోమ్ ఎవే మ్యాచ్. అండ్ ఈ రెండు జట్లు కూడా తమ ఆడిన ఫస్ట్ మ్యాచ్ లోనే నెక్ టు నెక్ క్లోజ్ మ్యాచ్ వరకు వచ్చి ఓడిపోవడం జరిగింది. SRH ఏమో కోల్కతా మీద ఓడిపోగా ముంబై ఇండియన్స్ ఏమో GT మీద ఓడిపోయింది. ఈ రెండు టీమ్స్ ఎలాగైనా మ్యాచ్ ను గెలిచి ఈ సంవత్సరం పాయింట్స్ టేబుల్ ఖాతానే తెరవాలి అని ఒక పట్టుదలతో కనిపిస్తున్నాయి. ఇక ఈ మ్యాచ్ లోని పూర్తి ప్రివ్యూలోకి వెళ్తే ఈ రెండు టీమ్స్ మధ్య ఇప్పటి వరకు IPL లో మొత్తం 21 సార్లు పోటీ పడగా SRH టీం అనేది 9 సార్లు విజయం సాధించగా ముంబై ఇండియన్స్ టీం అనేది 11 సార్లు విజయం సాధించింది అండ్ ఒక మ్యాచ్ లో డ్రాగా ముగిసింది. ఈ స్టాట్స్ ప్రకారం చూసుకుంటే ముంబై ఇండియన్స్ దే కొంచెం పై చేయని చెప్పుకోవచ్చు. ఇక ఈ స్టేడియంలోని పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఈ పిచ్ పైన IPL మ్యాచెస్ మొత్తం 71 జరగగా అందులో చేజింగ్ చేసిన జట్లు 40 సార్లు విజయం సాధించగా 30 మ్యాచ్ల్లో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన జట్టు విజయాలు సాధించగా అండ్ ఒక మ్యాచ్ మాత్రం టైగా ముగిసింది. ఈ ట్రెండ్ను బట్టి చూస్తే ఎక్కువగా ఈ పిచ్ పైన చేజింగ్ చేసే జట్టుకే ఎక్కువ అడ్వాంటేజ్ గా ఉండబోతుంది. అండ్ ఈ ట్రెండ్ ప్రకారం చూసుకుంటే ఎవరైతే ముందుగా కెప్టెన్ టాస్ గెలుస్తారో వాళ్ళు ఖచ్చితంగా చేజింగ్ ని ఎంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా కొన్ని ఇయర్స్ నుంచి ఈ పిచ్ పైన ఒక హై స్కోరింగ్ అయితే నమోదవుతుంది. అండ్ ఆల్సో దీన్ని ఫ్రెండ్లీ బ్యాటింగ్ వికెట్ కూడా అనొచ్చు. పూర్తిగా బ్యాట్స్మెన్స్ కే కాకుండా పేస్ అండ్ అలాగే బౌన్స్ కూడా ఈ వికెట్ పైన బౌలర్స్ కి ఒక మంచి హెల్ప్ఫుల్ ఉంటుంది. అండ్ డెఫినెట్ గా ఈ వికెట్ పైన ఎక్కువ పరుగులు వస్తాయి, హై స్కోరింగ్ మ్యాచ్ కూడా చూడొచ్చు. దాంతో పాటు పేస్ బౌలర్స్ కూడా ఎక్కువ వికెట్లు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ గత లాస్ట్ 10 మ్యాచెస్ నుంచి ఈ పిచ్ పైన యావరేజ్ స్కోర్ 165 గా నమోదవుతుంది. ఇక ఈ రెండు టీమ్స్ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే MI కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, నమన్, బ్రేవిస్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, కాడ్జీ, పీయూష్ చావ్లా, ములాని, బుమ్రాలతో MI ప్లేయింగ్ 11 బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక SRH స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, మాక్రమ్, కల్సెన్, సమద్, షాబాద్, జాన్సన్, ప్యాట్ కమిన్సన్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్లతో SRH స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 తో బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ లాస్ట్ మ్యాచ్ లో SRH క్లోజ్ ఎన్కౌంటర్ వరకు వచ్చి మ్యాచ్ లో ఓడిపోవడం కొంచెం SRH ఫ్యాన్స్ కు కొంచెం డిసప్పాయింట్మెంట్ తెచ్చిపెట్టింది. కానీ ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి హోమ్ క్రౌడ్ ముందు పాయింట్స్ ఖాతా తెలవాలి అని ప్యాట్ కమిన్సన్ ఎదురు చూస్తున్నాడు. మరి ఈ మ్యాచ్ ప్రెడిక్షన్ విషయానికి వస్తే రీసెంట్ ఫామ్ ను బట్టి చూసుకున్నట్లు అయితే ముంబై ఇండియన్స్ మీద SRH టీమే కొంచెం బలంగా ఉందని చెప్పుకోవచ్చు. అందులో SRH కి హోమ్ గ్రౌండ్ కొంచెం అడ్వాంటేజ్ గా ఉంది. సో ఈ మ్యాచ్ లో హోమ్ ఫేవరెట్ గా SRH టీం గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.